హలో గాయ్స్, ఇవాళ మా బాబుకి మార్నింగ్ లేవంగానే రోజుట్లాగానే ఉగ్గు పెట్టేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇంకా ఉగ్గు కూడా అయిపోవడానికి వచ్చేసింది. ఎవరికైనా ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏమేమి కలపాలి, ఇవన్నీ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను ఉగ్గు ఎలా తయారు చేయాలో మీకు చెప్పేస్తానమాట. సో 1.5 స్పూన్ తీసేసుకొని మంచిగా వాటర్ పోసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి, అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉంటే అది లోపల ఉడక పిల్లగాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది. ఎందుకంటే దాంట్లో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేస్తాం మనం, బాదం, జీడిపప్పు, మినప్పప్పు అలాంటివి వేస్తాం కాబట్టి ఉండలు లేకుండా కలుపుకొని మంచిగా ఉడికించుకోండి, మెత్తగా స్టవ్ వెలిగించుకోండి. అండ్ ఇప్పుడు ఉడికేటప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం నెయ్యి అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కానీ కొంచెం బెల్లం కానీ వేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనం కొత్త కొత్త ఫ్లేవర్స్, కొత్త కొత్త టేస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. సో దట్ మనము ఇట్లా మంచిగా వాళ్ళకి ఒకసారి కారం, ఒకసారి ఉప్పు అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, బెల్లం, చేదు అన్నీ అలవాటు చేస్తూ ఉండాలి. కాబట్టి స్టార్ట్ చేయండి అనమాట. ఎందుకంటే మా బాబుకి 1 ఇయర్ దాటిపోయింది, 1 ఇయర్ 1 మంత్ దాటిపోయింది. సో నేను ఇప్పుడే కొత్త టేస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ ఉగ్గు మంచిగా ఉడకాలి, దగ్గరికి ఉడికి మనకు అన్నం ఎట్లా మొత్తం వాటర్ పోయి మంచిగా మగ్గి దగ్గరకు వస్తుందో అలా ఈ ఉగ్గు వచ్చే వరకు మంచి స్టవ్ మీద పెట్టి పెద్ద స్పూన్ పెట్టి మంచిగా తిప్పుతూ ఉండండి. ఎందుకు అంటే ఉత్తిగానే అడుగంటిద్ది ఉగ్గు, అందుకని సబ్స్క్రైబ్ అట్లా దగ్గర